సయాటికా అనేది అంటే ఎట్లా ఉంటుంది, దాని సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి? సయాటికా అనేది బేసికల్లీ రూట్ కాజ్లో తీసుకుంటే లివర్ అండ్ గాల్ బ్లాడర్ ఇన్బ్యాలెన్స్ వల్ల వస్తుంది. అంటే ఇక్కడ లివర్ గాల్ బ్లాడర్ యొక్క ఫంక్షన్, దాని రూట్ కాజ్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే మజిల్స్, నర్వస్ సిస్టమ్, టెండన్స్, ఈ మూడు ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సయాటికా ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందరూ ఏమనుకుంటారంటే బ్యాక్ పెయిన్ అనుకుంటారు. అంటే నడుము నుంచి ఒక పక్క ఒక కాలు అంటే హిప్ జాయింట్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా కింది దాకా వస్తుంటుంది. అంటే ఇక్కడ బోన్ రిలేటెడ్ సంబంధించింది కాదు అని అర్థం చేసుకోవాలి ఫస్ట్. సయాటికా కూడా ఎలా ఉంటుంది అని అంటే మనకు ఏదో ఒక కాలుకి బ్యాక్ సైడ్ నుంచి ఒక చిన్న నర్వ్ అనేది వీక్ అయిపోయి, అంటే ఆ సయాటికా నర్వ్ అనేది వీక్ అయిపోయి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోయి బోన్కి మధ్యలో ఉండే ఒక సయాటికా నర్వ్ని ఇట్లా ప్రెస్ చేస్తుంటుంది. ఏం ప్రెస్ చేస్తుంది? బోన్ ప్రెస్ చేయదండి మ్యాక్సిమము. అక్కడ ఉన్నదంతా కూడా మజిల్ టేర్ లాకై, ఒక మజిల్లో ఉండే నర్వ్ టేర్ అయిపోయి ఒక పక్క సైడ్ నుంచి పైనుంచి ఇట్లా సైడ్ వరకు సైడ్ నుంచి వస్తుంటుంది అనమాట. కరెక్ట్గా మీరు అక్యుపెంచర్లో ఏముంటుందంటే గాల్ బ్లాడర్ ఛానల్ అని ఉంటుంది, జీబీ ఛానల్. అది మీరు ఒకవేళ ఛానల్ చూస్తే సయాటికా పెయిన్ కూడా అలాగే వస్తుంటుంది. మీరు అక్యుపెంచర్ గాల్ బ్లాడర్ ఛానల్ అని యూట్యూబ్లో కొడితే వస్తుంది. ఆ యూట్యూబ్ ఛానల్ యొక్క ఎనర్జీ ఫ్లో చూస్తే మీకు ఈ పక్క నుంచి ఇలా వచ్చేసి ఇలా వచ్చేసి కింది దాకా వెళ్తుంటుంది అనమాట, అరికాల దాకా వెళ్తుంది. ఆ లైన్ ఎక్కడెక్కడికైతే డ్రా అవుతుంటుందో అదే సయాటికా పెయిన్ కూడా అదే రూట్లో పెయిన్ వస్తుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, సయాటికా అనేది బ్యాక్ బోన్కి సంబంధించింది కాదు, ఒక నర్వస్ సిస్టమ్కి, ఒక మజిల్కి, ఒక టెండన్కి సంబంధించింది. ఈ మూడు కూడా లివర్కి, గాల్ బ్లాడర్కి కనెక్ట్ అయి ఉంటుందన్న విషయము జనాలకు అవేర్నెస్ లేకపోవడం వల్ల సయాటికా కూడా ఆపరేషన్లు చేయించుకొని తగ్గించుకోలేకపోతున్నారు.